సమయం రాత్రి 9 గంటలు దాటింది. అత్తగారు శారద అటు ఇటూ తిరుగుతూ చెబుతుంటే కోడలు అనామిక బెడ్ మీద కూర్చొని ఒక బుక్లో రాస్తూ ఉంటుంది. అత్తయ్య, రేపు గుడి దగ్గరికి 500 మంది వస్తారా? రేపు కొత్త సంవత్సరం కదే, చాలా మంది వస్తారని అనుకుంటున్నాను. వస్తే సంతోషమే కదా అత్తయ్య. మనం అనుకున్నంత రాకపోయినా ఎక్కువ వచ్చినా గుడికొచ్చిన వాళ్ళందరికీ పంచుదాం కోళ్ళ. ఇంకా మిగిలితే తీసుకెళ్లేదైనా అనాథాశ్రమంలో ఇద్దాం. అక్కడున్న వాళ్ళైనా కడుపు నిండా తింటారు కదా. అప్పుడు మనం ఒక పని చేద్దాం అత్తయ్య. గుళ్ళో ప్రసాదం పెట్టకుండా ఒక అనాథాశ్రమానికి వెళ్ళి అందులో ఎంతమంది ఉంటారో వాళ్ళకు ఒక పూట ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకొని మన బడ్జెట్లో అలాంటి వాళ్ళకి ఒక పూట కడుపు నిండా కమ్మని భోజనం పెడదామంటావు, అంతేనా? అవునత్తయ్య, నేను చెప్పానని కాకుండా మీరు కూడా ఆలోచన చేయండి. ఆయనతో మావితో కూడా ఒకసారి మాట్లాడదాం. అలాగే కోళ్ళ, నువ్వు చేసిన ఆలోచన కూడా బాగుంది. కాకపోతే మనం అక్కడికి వెళ్ళగానే అక్కడ నాథలు మనల్ని చూసి ఏదో తీసుకొచ్చారని ఆశ పెట్టుకుంటారు. అదే నా బాధ కోళ్ళ. అలా అంటారా? అయితే ఇబ్బంది పడకుండా మీరు చెప్పినట్టుగా పులిహోర చేసుకుని గుడికెళ్దాం. అక్కడ ప్రసాదంలాగా వచ్చిన వాళ్ళందరికీ ఈ పులిహోర పంచిపెడదాం అత్తయ్య. పంచి పెడితేనే బాగుంటుంది కోళ్ళ. ఒకసారి ఆయన్ని మావిని కలిసి మాట్లాడదాం. ఒకసారి పదండి అని అత్తాకోడలిద్దరూ ఇంటి నుంచి బయటికొస్తారు. ఇంటి ముందు చలిమంట వేసుకుని ప్రసాదు, మనవడు హరీషు, మనవరాలు భవ్యలతో కలిసి కూర్చుంటాడు. వాళ్లతో సరదాగా కబుర్లు చెప్తూ నవ్వుతూ ఉంటాడు. మీ మావిని చూడు, పిల్లలతో నవ్వుతూ ఎంత సంతోషంగా ఉన్నాడో. ఆ సంతోషంలో పగలంతా పొలంలో పనిచేసి అలసిన కష్టాన్ని మర్చిపోతున్నాడు అత్తయ్య మావయ్య. మీరు అది గమనించాలి. అవును కోళ్ళ, మాకీ వయసులో శాంతం చేకూర్చేది మనవరాళ్ళు మనవళ్లే కదా. వాళ్ళుంటే కొడుకులు కోడళ్ళు మాకు గుర్తుకురారు. అవునత్తయ్య, ఆ విషయం నాకు తెలుసు. చెప్పినట్టు వినడం లేదు, బుద్ధిగా చదువుకోవడం లేదు. ఇలాగైతే హాస్టల్కి పంపిస్తానని నేను హరీష్ని బెదిరించినప్పుడు మావి ఎంత కోపం తెచ్చుకునేవాడో. అది నిజమని హరీష్ భయపడ్డాడు. ఆడికి బాగా జ్వరం కూడా వచ్చింది. అప్పుడు ఎన్ని ఆసుపత్రులు తిరిగామో అవన్నీ గుర్తున్నాయా కోళ్ళ? అవన్నీ ఎలా మర్చిపోతాం అత్తయ్య అని అనామిక చెబుతూ ఇక అప్పుడే సరిగ్గా రమేష్ బైక్ మీద ఇంటికి వస్తాడు. అత్తాకోడలిద్దరూ సంతోషపడతారు రమేష్ని చూసి. కోళ్ళ, అబ్బాయి వచ్చాడు. స్నానానికి నీళ్ళు పెట్టు, అలాగే తినడానికి వేడివేడికి దనజే. సరే అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద ప్రసాదున్న చలిమంట దగ్గరికొచ్చి వాళ్ళతో పాటు కూర్చుంటుంది. రమేష్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. బాబు రమేషు, మెకానిక్ షాపులో బాగా పనిచేసి అలసిపోయి ఉంటావు. అనామిక వేడి నీళ్ళు పెడతది, వెళ్ళి స్నానం చేసుకో బాబు. ఈలోగ కోళ్ళో తినటానికి ఏమైనా వేడివేడిగా చేస్తుంది. సరేగానమ్మా, మీరంతా తిన్నారా? తిన్నాం బాబు. అవును బాబు, మేమందరం తిన్నాం. నువ్వు కోళ్లే తినాలి. ఎల్లు బాబు, వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసుకుని వేడివేడిగా ఏమైనా తిను. అసలు ఈ చలి బయట చంపేస్తుంది. అవును డాడీ, వెళ్ళండి. మమ్మీ నాకు చెల్లికి ఆమ్లెట్ వేసింది. మేమిద్దరం హాయిగా వేడివేడిగా తిన్నాం. సరే పిల్లలు, నేను కూడా వెళ్ళి వేడివేడిగా మీ అమ్మని ఆమ్లెట్ వేయమని చెప్పి నేను భోజనం చేస్తానులే అని చెప్పి రమేష్ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తాడు. శారద పిల్లల వైపు చూస్తూ, ఏమండి, పిల్లలు తీసుకొని వెళ్ళి పడుకుందాం పదండి. నాకు నిద్ర రావడం లేదు నానమ్మ. తాతయ్య భలే భలే తమాషా కథలు చెప్పి నవ్వేస్తున్నాడు. అవును నానమ్మ, నాకు కూడా నిద్ర రావట్లేదు. తాతయ్య మంచి మంచి కథలు చెప్తున్నాడు. మేమిక్కడే ఇలాగే కూర్చుంటాం. పిల్లలో, రేపు కొత్త సంవత్సరం వస్తుంది. మనందరం పొద్దున్నే లేచి పూజ చేసుకుని గుడికి వెళ్ళాలిగా. అక్కడ మనందరి పేర్లతో దేవతకు అర్చన చేయించాలి. ఆ తర్వాత 500 మందికి పులిహోరని ప్రసాదంగా పంచిపెట్టాలి. అవును పిల్లలు, మీ నాన్నమ్మ చెప్పేది నిజం. నేను మీతో మాట్లాడుతూ మీలాగే మారిపోయాను. రేపు కొత్త సంవత్సరం అనే విషయం కూడా మర్చిపోయాను. పదండి పదండి, వెళ్ళి త్వరగా పడుకుందాం, లేకపోతే మళ్ళీ రేపు నిద్ర లేగలేం. తాతయ్య, నేను మీతోనే పడుకుంటాను. తాతయ్య, నేను కూడా నీతోనే పడుకుంటాను. నానమ్మ దగ్గర పడుకోను. సరే సరే, ఇద్దరు వెళ్ళి మీ తాతయ్య దగ్గర పడుకోండి అని చెప్పి శారద మూతి తిప్పుకుంటుంది.
అది చూసి ప్రసాదు పిల్లలు నవ్వుతూ ఉంటారు. తాతయ్య, నానమ్మ, మనందరం కలిసి పడుకునే ఒక ఐడియా నా దగ్గరుంది. ఇంట్లోకి పదండి అని చెప్పి అక్కడి నుంచి అందరూ ఇంట్లోకి వెళ్తారు. కిచెన్లో రమేష్ కూర్చొని అన్నం తింటూ ఉంటాడు. అనామిక వేడివేడిగా ఆమ్లెట్ వేసి రమేష్ ప్లేట్లో పెడుతుంది. రమేష్ పక్కనే కూర్చుంటుంది అనామిక. అనామిక, నువ్వు కూడా తిను, ఇంకా ఆలస్యమైతే ఎలా? తింటానండి. మామిడికాయ పప్పు ఎలా ఉందండి? బావుందనామిక, అయినా నువ్వు చేయటం బాగోకపోవటమా అని రమేష్ అనామిక ఇద్దరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. భవ్య శారద వాళ్ళ రూంలో నేల మీద చాప వేస్తుంది. ఇప్పుడు మన నలుగురు కథలు చెప్పుకుంటూ కలిసి పడుకోవచ్చు అని భవ్య చెప్పగానే శారదా ప్రసాదులు మురిసిపోతారు. పిల్లలతో కలిసి అలాగే చాప మీద పడుకుంటారు. ఇక తెల్లవారుతుంది. సమయం 5 గంటలు. అనామిక నిద్రలేచి వేడినీళ్ల కోసం హీటర్ పెడుతుంది. అత్తగారు శారద కూడా నిద్రలేచి అనామిక దగ్గరికి వస్తుంది. కోళ్ళ, నేనెళ్ళి పేడ తీసుకొస్తాను. ఇంత చల్లో ఎందుకులే అత్తయ్య, నిన్న కలర్ తీసుకొచ్చాను కదా, అది చల్లుతానులే. ఆ తర్వాత రంగులు ముగ్గు వేస్తాను. పండుగ రోజు కూడా కలర్ ఏంటి కోళ్ళ, చక్కగా పేడతో కల్లాపు చల్లాలి గాని. నువ్వు వాకిలికి జాడు కొట్టేసే, నేనెళ్ళి పేడ తీసుకొస్తాను అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తయ్య పేడ తీసుకుని వచ్చేలోపు నేను వెళ్ళి వాకిలి ఉడుస్తాను అని అనుకొని అనామిక కూడా వాకిలి దగ్గరికి వస్తుంది. చీపురు తీసుకుని వాకిలి జాడు కొడుతూ ఉంటుంది. ఆ తర్వాత బకెట్లో నీళ్లు తెచ్చి పెట్టుకుంటుంది. ఇక అత్తయ్య ఎప్పుడొస్తే అప్పుడే వాకిలి పని పూర్తవుతుంది అని అనామిక అనుకుంటూ ఉండగా శారద పేడ తట్టని నెత్తిన పెట్టుకుని ఇంటికొస్తుంది. కోళ్ళ, పేడ తీసుకొచ్చాను. పేడతో వాకిల్ని అందంగా అలుకుతూ ఉండు. నేను వెళ్ళి రంగుల ముగ్గులు తీసుకొస్తాను. వాటితో చక్కని చుక్కల ముగ్గులు వెయ్యాలి. అలాగే అత్తయ్య, మీరెలా చెప్తే అలాగే అని చెప్పగానే శారద మురిసిపోతుంది. అక్కడి నుంచి వెళ్తుంది. అనామిక పేడతో కల్లాపి జల్లుతూ ఉంటుంది ఇంటి ముందు. ఇంతలో శారద రంగుల ముగ్గులు పట్టుకుని వాకిట్లోకొస్తుంది. అత్తాకోడలిద్దరూ కలిసి వాళ్ల దగ్గరున్న రంగులతో ఒక పెద్ద ముగ్గేస్తారు. అనామిక వెల్కమ్ హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాస్తుంది. కలర్ఫుల్గా బాగుంది కోళ్ళ. అవునత్తయ్య, మీరు వెళ్ళి పిల్లల్ని లేపండి, నేను ఆయన్ని లేపుతాను అని అత్తాకోడలిద్దరూ అనుకుంటారు. శారద పిల్లల దగ్గరికి వెళ్తుంది. పిల్లలు ప్రసాదు హాయిగా నిండుగా దుప్పటి కప్పుకొని పడుకుని ఉంటారు. ఏ రోజు లేదు, తినాలి, పడుకోవాలి. మధ్యలో పనికెవరెళ్తారు శారదా, నువ్వు వెళ్తావేంటి అని అంటూనే కళ్ళు తెరుస్తాడు ప్రసాద్. శారద ఉలిక్కిపడి, మీరు లేచారా? నీకంటే ముందే నేను లేచాను. కాపోతే లేచి చేసేదేమీ లేదు కదా, అందుకే పిల్లలతో పాటు అలా పడుకునే ఉన్నాను. పిల్లల్ని నేను లేపుతాలేండి, మీరు వెళ్ళి స్నానం చేసుకోండి. శారద అలా అన్నా కూడా ప్రసాద్ పడుకునే, శారదా, ఈ రోజు నాకెందుకు నీతో తలంటించుకోవాలనుందే. కొత్త సంవత్సరం వచ్చి మన వయసుని పెంచిందని మర్చిపోబాకండి. అబ్బా శారద, నా కోరిక కాదనమాకే. వెళ్ళి పెరట్లో స్టూల్ వేసుకుని కూర్చోండి, నేను ఆయిల్ తీసుకుని వస్తాను అని చెప్పగానే ప్రసాద్ లేచి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హరీషు, భవ్య, లేవండి లేవండి. కొత్త సంవత్సరం ఇలా ముద్దులో పడుకుంటే ఈ ఏడాది మొత్తం ఇలాగే పడుకుంటారు, లేవండే అని చెప్పగానే కళ్ళు తెరిచిన హరీషు సంతోషపడుతూ, అయితే నేను లేవన్నానమ్మా, ఇలాగే పడుకొని ఉంటాను. నువ్వు తాతయ్య వెళ్ళి స్నానం చేసుకోండి, వెళ్ళండి. తాతకు తగ్గ మనవడు కదా, ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి? పిల్లలో లేవండి, లేదంటే మీ అమ్మ చల్ల నీళ్ళు తీసుకొచ్చి మీ మీద బాస్తుంది. ఇక మీ ఇష్టం అని శారద అనగానే పిల్లలు హరీషు భవ్య ఇద్దరూ నిద్రలేచి, వామ్మో చల్లని నీళ్ళ మాకొద్దు అంటూ పరుగున వాష్రూమ్ దగ్గరికి వెళ్తారు. అది చూసి శారద నవ్వుకుంటుంది. పెరట్లో స్టూల్ మీద కూర్చొని వణికిపోతున్న ప్రసాద్ దగ్గరికి ఆయిల్ తీసుకుని వస్తుంది. ప్రసాదు శారద రావటం చూసి సంతోషపడతాడు. శారద ఆయిల్ పెట్టి తల మీద ప్రేమగా ప్రసాద్కి రాస్తూ ఉంటుంది. ఇక అనామిక వాష్రూమ్ దగ్గర నేనంటే నేను అని కొట్టుకుంటున్న హరీషు భవ్యల దగ్గరికి వస్తుంది. ఇద్దరినీ వాష్రూంలోకి తీసుకెళ్లి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయిస్తుంది. అలా సరదాగా ఆ ఇంట్లో సమయం గడిచిపోయి ఉదయం 8 గంటలవుతుంది. అత్తాకోడళ్ల కుటుంబం కొత్త బట్టలతో వాళ్ళిద్దరూ కలిసి తయారు చేసిన పులిహోరను తీసుకుని దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ పంతులు గారు అత్తాకోడలిద్దరినీ చూస్తారు. అమ్మా, పులిహోరని దేవతకి ముందుగా నైవేద్యం పెట్టి ఇస్తాను. ఆ తర్వాత మీరు గుడికొచ్చిన భక్తులకి ప్రసాదంలాగా తీసుకెళ్లి దీన్ని పెట్టండి. అలాగే పంతులు గారు
అని తీసుకొచ్చిన పులిహోరనిస్తుంది శారద. పంతులు గారు ఆ పులిహోరని దేవతకి నైవేద్యంగా పెట్టి అత్తాకోడళ్ళు వాళ్ళ కుటుంబం మీద అర్చన చేసి తిరిగి వాళ్ళకిచ్చేస్తాడు. అమ్మా, ఈ కొత్త ఏడాదైనా మాకు కలిసి వచ్చేలా చూడు తల్లి. చేసిన పాపాలన్నీ మన్నించమ్మా. అమ్మా, ఎప్పటికీ మేమంతా సంతోషంగా ఉండేలా చూడు తల్లి అని అత్తాకోడళ్ళిద్దరూ ఆ అమ్మవారిని వేడుకుంటారు. ఆ తరువాత పంతులు గారిచ్చిన పులిహోరని గుళ్ళో ఒక చోట పెట్టుకుని గుడికొచ్చిన వాళ్ళందరికీ ప్రసాదంలా పంచిపెడుతూ ఉంటారు. పిల్లలు హరీషు, భవ్యలు ఆడుకుంటూ ఉంటారు. ప్రసాదు, రమేషు గుళ్ళో ఒక చోట కూర్చుని తమ కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఈ మధ్యతరగతి అత్తాకోడళ్ళు కొత్త సంవత్సరాన్ని తమదైన శైలిలో జరుపుకుంటారు. మరి మీరు ఈ న్యూ ఇయర్ని ఏ విధంగా జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అది అర్ధరాత్రి వేళ. ప్రసాద్ లేచి టార్చ్ లైట్ పట్టుకున్నాడు. యావయ్యా, ఇంత రాత్రిపూట వద్దులే. అసలే ఆ పొగరబోతెద్దు ఏ క్షణాన ఎటు నుండి దాడి చేస్తుందో అర్థం కావడం లేదు. శారదా, పొగరబోతెద్దుకు భయపడి ఇంట్లో ఉంటే అక్కడ నీళ్లు లేక పొలం ఎండిపోతుంది. చేతికొచ్చిన పంట పనికి రాకుండా పోతుంది. అప్పుడు మనం ఏం తిని బతుకుదాం చెప్పు? మీరు చెప్పేది నిజమే, కాదని అనను. కాని ప్రాణాలు కూడా ముఖ్యమే కదయ్యా. నేనొక్కడినీ చచ్చినా పంట చేతికొస్తుంది. ఏడాది వరకు బియ్యం కొనాల్సిన పనుండదు. బియ్యం ఉంటే చాలు. అన్నం వండుకుని కారం, ఉప్పు, నీళ్లు, పెరుగు ఇట్టా ఏదో ఒకటి వేసుకొని తినొచ్చు. అంత మాట అనకండి, నేనెళ్ళి కొడుకుని లేపుతాను అని చెప్పి వాళ్ళ బెడ్రూమ్ దగ్గరకొచ్చి ఆగిపోతుంది. బెడ్రూంలో రమేష్, అనామికల మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. అనామిక చేతిలో టార్చ్ లైట్ ఉంటుంది. ఆ మాటలన్నీ శారద వింటూ ఉంటుంది. చూడనామిక, నేను పొలం దగ్గరికి వెళ్ళను. నన్ను వెళ్ళమని ఇబ్బంది పెట్టొద్దు. మీరొక్కరే కాదు కదా వెళ్తుంది, మావయ్య కూడా వెళ్తున్నారు. మావయ్యకి తోడుగా వెళ్ళండి. అయ్యో అనామిక, నీకు నా బాధ అర్థం కావటం లేదు. ఈ చీకట్లో వెళ్తున్నప్పుడు ఆ ఎద్దొచ్చి పొడిస్తే? ఆస్పత్రికి తీసుకెళ్లి బాగు చేయించుకుంటాం. చూడనామిక, నేను నా పిల్లల కోసం బ్రతకాలి అనుకుంటున్నాను. ఆ ఎద్దు బారిన పడి చచ్చిపోవాలనుకోవట్లేదు. అవతల మావయ్య కూడా అదే అనుకుంటున్నారు. చేతికొచ్చిన పంట పొలానికి చివరిసారిగా నీళ్లు పెట్టాలి. లేదంటే పంట ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇన్నాళ్ళు మనమందరం పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుంది అని అనామిక చెప్పిన రమేష్ ఏమాత్రం చలించకుండా అలా మౌనంగా ఉండిపోతాడు. శారద అక్కడి నుంచి ప్రసాద్ దగ్గరికొస్తుంది. కొడుకు కోడల వాదన చేసుకుంటున్నారు. వాడు రానని అంటున్నాడు. నేను మీతో పాటు వస్తాను, పదండి. వద్దు శారద, నువ్వింటి దగ్గరే ఉండు అని చెప్పి హాల్లో నుంచి బయటకు వెళ్తాడు ప్రసాద్. తన రూంలో ఇక తన భర్తని బ్రతిమిలాడ్డం అనామికకి ఇష్టం లేకుండా పోతుంది. టార్చ్ లైట్ తీసుకుని గదిలో నుంచి బయటకొస్తుంది. మావయ్య, నేనొస్తున్నానుండండి అని చెప్పగానే రమేష్ వచ్చి ఏమీ మాట్లాడకుండా అనామిక చేతిలో ఉన్న టార్చ్ లైట్ని తీసుకుని ముందుకు నడుస్తూ ఉంటాడు. రమేష్ వెనకాలే ప్రసాద్ కూడా నడుస్తూ ఉంటాడు. మట్టి రోడ్డు మీద భయం భయంగా దిక్కులు చూసుకుంటూ పొలం వైపు నడుస్తూ ఉంటారు ఆ తండ్రి కొడుకులిద్దరు. ఎంత చెప్పినా వినకుండా పొలానికి నీళ్లు పెట్టాలని బయలుదేరారు. ఇప్పుడు చూడండి, ఆ పొగరుబోతు ఎద్దు ఎట్నుంచి దాడి చేస్తుందోనని భయంతో వణుకుతూ వెళ్లాల్సొస్తుంది అని వాళ్ళిద్దరూ ముందుకు నడుస్తూ ఉంటారు. ఇక మరుసటి రోజున ఊరంతా రచ్చబండ దగ్గర సమావేశమవుతారు. అందరినీ చూస్తూ కుర్చీలో కూర్చున్న ఊరి పెద్ద మనిషి దామోదర్ ఇలా అంటాడు. ఎక్కడ్నించొచ్చిందో ఎలా వచ్చిందో తెలీదు కాని మన ఊరికి పొగరుబోతు ఎద్దొకటొచ్చింది. అది దానికి ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది. ఏ పంటని పడితే ఆ పంటని నాశనం చేస్తుంది. అంతేకాదండి, అడ్డుకున్నాలని అడ్డంగా బడుస్తుంది. ఎదురుగా ఎలినాలని ఎత్తిబడేస్తుంది. మరేం చేస్తే మనం మనల్ని ఆ పొగరబోతు ఎద్దు నుంచి కాపాడుకుంటామో అర్థం కావటం లేదు. ప్రసాద్ గారు, ఏం చేద్దామో చెప్పండి. అయ్యా దామోదర్ గారు, ఈ ఊర్లో ఉన్న సమస్యను తీసుకొచ్చి మీ ముందు పెట్టాం. ఇక మీరే బాగా ఆలోచన చేసి పరిష్కార మార్గమేంటో చెప్పాలి. చెల్లెమ్మ, శారద, ఏదైనా పరిష్కార మార్గం ఉంటే చెప్పు తల్లి. మన ఊరికి వచ్చి రాత్రి పగలు అనే తేడా లేకుండా దాడి చేస్తున్న ఆ పొగరుబోతు ఎద్దుని ఎలా ఎదుర్కోవాలి?
అన్నయ్య గారు, ఎదుర్కొనే ధైర్యం శక్తి ఎవరికీ లేవు. అవి రావు కూడా. కాకపోతే ఇక్కడ మనం ఒకటి చెయ్యొచ్చు. ఏం చెయ్యొచ్చు చెల్లెమ్మ? కోళ్ళ, నాకు చెప్పిన ఐడియాని ఊరు పెద్దాళ్ళకి చెప్పు. అలాగే అత్తయ్య. భయపడకుండా చెప్పమ్మా. పొగరుబోతు ఎద్దును ఎలాగూ ఎదుర్కోలేం కనుక దాని మెడలో గంట గడితే సరిపోతుంది. అప్పుడు ఆ ఎద్దు మన మీదికి దాడికొస్తున్నప్పుడు ఆ గంట సౌండ్ మనకి వినిపిస్తుంది. అప్పుడు మనం ఎక్కడో ఒకచోట దాక్కొని మన ప్రాణాలని కాపాడుకోగలం. అన్నీ బాగానే ఉన్నాయి తల్లి. కాని ఆ పొగరుబోతు ఎద్దు మెడలో గంట కట్టేదెవరు? ఎవరైతే ఐడియా ఇచ్చారో వాళ్లే కట్టాలి అని రమేష్ అనగానే ఊరివాళ్లు మొత్తం అనామికానే కట్టాలి, అనామిక పొగరుబోతు ఎద్దు మెడలో గంటని కట్టాలి అని అరుస్తూ ఉంటారు. అందుకు ధైర్యంతో అనామిక ఒప్పుకుంటుంది. ఒకరోజున పట్టపగలు అనామిక చేతిలో గంట పట్టుకుని ఎద్దు కోసం పొలం దగ్గరికి వెళ్తూ, ఎద్దు పడుకున్నప్పుడు నెమ్మదిగా వెళ్ళి ఈ గంటని కడతాను అని అనుకుంటూ వెళ్తున్న అనామికకి ఒక చెట్టు దగ్గర పడుకుని ఉన్న ఎద్దు కనిపిస్తుంది. అనామిక ధైర్యంగా నెమ్మదిగా గంట సౌండ్ బయటికి రాకుండా ఎద్దు దగ్గరికి వెళ్తుంది. అంతే, ఎద్దు ఒక్కసారిగా కళ్ళు తెరిచి గంట పట్టుకుని తన ఎదురుగా ఉన్న అనామికాని చూస్తుంది. కోపంగా లేస్తుంది. ఈరోజు నా చావు తప్పదు అని అనామిక తన చేతిలో ఉన్న గంటని కింద పడేసి పరిగెత్తుతూ ఉంటుంది. ఎద్దు కూడా కోపంగా అనామిక వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. అనామిక ఏడుస్తూ ఆయాసపడుతూ ముందుకు పరిగెడుతూ ఉంటుంది. ఏవండి, ఎద్దు దాడిలో నేను చచ్చిపోతున్నాను, జాగ్రత్తగా ఉండండి అని అనుకుంటూ ధనేల్మని కింద పడుతుంది. ఎద్దు పరుగున వచ్చి కింద పడిన అనామికాను చూస్తూ కోపంగా కాలు దువ్వుతూ ఉంటుంది. అనామిక ఏడుస్తూ ఉంటుంది. ఎద్దు అనామిక మీదకి కోపంగా దూకుతూ ఉండగా అప్పుడే ఒక ఆవు అడ్డుగా వస్తుంది. ఎద్దుని గుద్దుతుంది. దాంతో ఎద్దు కొంచెం దూరంలో వెళ్ళి పడుతుంది. కోపంగా ఎద్దు లేచి కాలు దువ్వుతూ ఆవు వైపు చూస్తూ ఉంటుంది. ఆవు కూడా ఎద్దుని చూస్తూ కాలు దువ్వుతూ ఉంటుంది. ఎద్దు ఆవేశంగా వచ్చి ఆవుని పొడుస్తుంది. ఆవుకి గాయమై కింద పడిపోతుంది. ఆవు ఏడుస్తూ ఉంటుంది. తన కోపం, ఆవేశం చల్లారటంతో ఎద్దు అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అనామిక గాయమైన ఆవుని తీసుకుని ఇంటికొస్తుంది. శారదా, ప్రసాదు, రమేషు పశువుల డాక్టర్ని తీసుకొచ్చి చూపిస్తారు. ఒక 2-3 రోజుల్లో ఆవు గాయాలన్నీ మాని మామూలుదవుతుంది. అనామిక ఆ ఆవుని గోమాత అంటూ పూజ చేస్తూ ఉంటుంది. ఒకరోజున అత్తాకోడళ్ళు శారదా, అనామికాలు భయంగానే ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి పొలాన్ని మొత్తం నాశనం చేస్తున్న ఎద్దు కనిపిస్తుంది. అంతే, ఎద్దుకి కనిపించకుండా భయంగా తిరిగి ఇంటికి పరుగున వచ్చేస్తారు. ఆయాసపడుతూ వచ్చి అరుగు మీద కూర్చుంటారు. అదే అరుగు మీద ఆవు పచ్చగడ్డి మేస్తూ ఉంటుంది. అత్తయ్య, ఆ పొగరుబోతెద్దొచ్చి పంట పొలాన్ని సర్వనాశనం చేసింది కదా, ఇప్పుడు మనం ఏం తినేది? గడ్డి కోళ్ళ అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా బయటకు వెళ్లిన ప్రసాదు, రమేషు ఇద్దరూ ఇంటికొస్తారు. ఎద్దు నాశనం చేసిన పంట గురించి అత్తాకోడలిద్దరూ చెప్తారు. తండ్రి కొడుకులు ఆ వార్త విని బాధపడతారు. వాళ్ల బాధని ఆవు చూడలేకపోతుంది. ఆ రోజు రాత్రి ఎవ్వరూ కనీసం అన్నం కూడా తినకుండా బాధపడుతూ పడుకుంటారు. అప్పుడే పొగరుబోతు ఎద్దు ఆ ఇంటికొచ్చింది. అక్కడే కట్టేసి ఉన్న ఆవుని చూస్తుంది. కోపంగా, ఆవేశంగా ఆ ఆవు మీదకి దూసుకొస్తుంది. అప్పుడు ఆవు కాస్త దేవతగా మారిపోతుంది. అది చూసిన ఎద్దు తన తలని దించి దండం పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజున అనామిక ఆవుకి పూజ చేస్తూ ఉంటే ఆవు మాయమైపోయి దేవత ప్రత్యక్షమవుతుంది. అనామిక, ఇక నుంచి మీకు ఈ ఊరికి ఆ పొగరుబోతు ఎద్దు నుంచి ఎలాంటి బాధ, ఇబ్బంది ఉండదు. సంతోషం తల్లి. అనామిక, నాకు గాయమైనప్పటి నుంచి నన్ను నీ బిడ్డలాగా చూసుకున్నావు. నీ తల్లి ప్రేమకు నేనెంతగానో పొంగిపోయాను. నీ భక్తికి మరెంతగానో మురిసిపోతున్నాను. ఏం వరం కావాలో కోరుకో తల్లి, తీరుస్తాను. అమ్మా గోమాత, మాకు జీవనాధారం ఆ పొలం ఒక్కటే.
ఇప్పుడు ఆ పొలంలో వేసిన పంటని ఆ పొగరుబోతు ఎద్దు నాశనం చేసి మాకు బతుకు తెరువు లేకుండా చేసింది. ఇప్పుడు మా ఇంట్లో మా అత్తయ్య మావయ్య ఆయన పంట గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారు తల్లి. అవునా అనామిక, వాళ్ళ బాధని ఏడుపుని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అందుకే అనామిక, ఏ వరం కావాలో కోరుకో, అది నేను తీరుస్తాను అని చెప్పగానే అనామికకి ఏం కోరుకోవాలో అర్థం కాలేదు. అయోమయంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు దేవత ఇలా అంటుంది. అనామిక, పొలం దగ్గరికి వెళ్ళి చూడు. మీరంతా జీవితాంతం బతికే పంట ఉంటుంది. ఆ పంటకి పొగరబోతు ఎద్దు కాపలా ఉంటుంది అని చెప్పి ఆ దేవత మాయమైపోతుంది. ఆ తర్వాత ఆవు ప్రత్యక్షమవుతుంది. అనామిక సంతోషపడుతూ దండం పెట్టి ఇంట్లోకి వెళ్తుంది. అత్తయ్య మావయ్య ఏమండి, ఏమైంది కోళ్ళ? ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు? ఏమైంది తల్లి? చెప్పనమిక, ఆవుకి పూజ చేస్తుంటే లంకి బిందులేమైనా వచ్చాయా ఏంటి అంతకు మించి గోమాత ఇచ్చిందండి అని శారదా, ప్రసాదు, రమేష్లతో జరిగింది మొత్తం వివరిస్తుంది అనామిక. వాళ్ళని తీసుకొని పంట పొలం దగ్గరికి వెళ్తుంది. పొలం మొత్తం బంగారు పంట ఉంటుంది. ఆ పంట చుట్టూ పొగరుబోతు ఎద్దు తిరుగుతూ కాపలాగా ఉంటుంది. ఆ బంగారు పంటని చూసి అత్తాకోడళ్ళు శారదా, అనామికాలు, తండ్రి కొడుకులు ప్రసాదు, రమేషు ఆశ్చర్యపోతారు. అత్తయ్య, గోమాత మనకిచ్చిన వరం. అవును కోడలా, మనకి జీవితాంతం సరిపోయే బంగారు పంటనిచ్చింది. మనకి కావలసినప్పుడల్లా కోసుకొని అమ్ముకోవచ్చు. అంతేకాకుండా మన బంగారు పంటని కాపాడడానికి పొగరుబోతు ఎద్దుని కాపలాగా ఉంచింది. అవుననమిక, ఇక నుంచి మనమందరం ఆ ఆవుని పూజించాలి అని చెప్పి ఆ రోజు నుంచి అవసరం ఉన్నప్పుడల్లా బంగారు పంటని కోసుకొని అమ్ముకుంటూ ఆవుని పూజిస్తూ ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.